హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ డబ్బు, సంపద, ఐశ్వర్యంతో, ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకేనండి, మనం ఇప్పుడు ఇంకా డే 1 ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. 21 days మీకు కొన్ని టెక్నిక్స్ని చెప్తాను, అది మీరు ఫాలో అవ్వాలని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో ఈరోజు మన డే 1 చక్కగా ఉగాది ఒక మంచి శుభదినము. సో అందుకోసమనే మనీ మేనిఫెస్టేషన్ ఛాలెంజ్ని స్టార్ట్ చేయాలనుకున్నాను. సో మీరు రెడీగా ఉన్నారా? అసలు ఈ మనీ మేనిఫెస్టేషన్ ఛాలెంజ్ చేసేటప్పుడు మీరు ఏ స్థితిలో ఉండాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేస్తే బాగుంటుంది అన్నీ మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అయితే నేను చెప్పింది క్లియర్గా వినండి. జనరల్గా ప్రతి ఒక్కరికి కూడా మనీ గురించి టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ హెల్త్ ఉంటుంది, తర్వాత కెరియర్ ఉంటుంది, తర్వాత రిలేషన్షిప్ తీసుకుంటూ ఉంటారనమాట. సో ఇందులో మనీ మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు నేను ఏదైతే చెప్తానో దాన్నే ఫాలో అవ్వండి. ఇది ఎప్పుడు పడితే అప్పుడు హరీబరీగా చేయొద్దు. ఎందుకంటే ఈ ఛాలెంజ్ని మీరు యాక్సెప్ట్ చేసింది మొదలు 24 hours నుంచి 48 hours ఖచ్చితంగా మీకు మనీ అనేది రావాలి. అది ఏ రూపేనైనా రానివ్వండి. ఈరోజు పండగ, ఈ వీడియో ఎప్పటి నుంచి అయితే చూస్తారో 24 hours నుంచి 48 hours మీకు ఖచ్చితంగా మనీ రావాలని మీరు విష్ చేసుకోవాలి. ఓకే, ఒకవేళ మీరు మనీ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తే ఎస్ ఐఎమ్ ఏ మనీ మేనిఫెస్టర్ లేదా ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని మీరు నాకు పాజ్ ఇచ్చి మెసేజ్ పెట్టండి. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనీ అనేది మనకి ఎన్నో విధాలుగా వస్తుందండి. అది గిఫ్ట్ రూపంలో రావచ్చు, లేకపోతే ఏదైనా స్క్రాచ్ కార్డ్ రూపంలో రావచ్చు, ఎవరైనా గిఫ్ట్గా అంటే మన ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, పండగని ఇవ్వచ్చు, లేకపోతే దేనికో ఫీజు కట్టాలనుకున్నప్పుడు వేరే వాళ్ళ అమౌంట్ మనకి రావచ్చు. వాట్ ఎవర్ ఏదైనా సరే, ఈవెన్ దో గిఫ్ట్ కూపన్ వచ్చినా కూడా, లేదు ఆడవాళ్ళు పోపుల డబ్బాల్లో అక్కడ డబ్బులు దాస్తుంటారు కదా, అది సడన్గా కనిపించవచ్చు. లేకపోతే మీ వారే మీరు ఎప్పుడో అడిగిన మీకు ఇవ్వచ్చు. లేదంటే మీ హస్బెండ్కి మీ దగ్గర దాచుకున్న డబ్బుల్ని మీరు గిఫ్ట్గా ఇస్తే, అంటే ఇది జెంట్స్ కోసం చెప్తున్నాను, వాంటెడ్లీ తీసి అలా చేయొద్దు. ఇప్పుడు విన్న తర్వాత అలా చేయకూడదు. ఎవరైనా సరే ఈ ఛాలెంజ్ని జెన్యూన్గా చేయాలి. ఓకే, అది కాకుండా ఓకే ఇప్పుడు నేను తనకి ఇచ్చేస్తే తన మనీ మ్యాగ్నెట్ కదా, అలా చేయొద్దు. ఎందుకంటే యూనివర్స్ కనెక్షన్ అనేది మనకి తెలియకుండా పోతుంది అనమాట. అలా చీట్ మాత్రం మిమ్మల్ని మీరు చేసుకోవద్దు అనమాట. ఏ రూపంలో వచ్చినా కూడా మీకు మనీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మైండ్ సెట్ని కరెక్ట్గా సెట్ చేసుకోవాలన్నమాట. అందుకోసం ఏం చేయాలంటే, ఇది ఎవరు లేని టైంలో ఆర్ ఎల్స్ ఎవరన్నా ఉన్నా కూడా మీకంటూ ఒక ప్రైవసీని ఇచ్చి మీరు ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేయడానికి వాళ్ళు కనుక హెల్ప్ చేసినట్టయితే కనుక అప్పుడు మీరు ఇది ఈజీగా చేయొచ్చు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, దీంతో పాటు నేను ఫస్ట్ ఒక చిన్న మెడిటేషన్ చెప్తాను, దాని తర్వాత మంత్ర కూడా ఉంటుంది. అందరికీ తెలిసింది శ్రీం బ్రిజి అనేటటువంటి మంత్ర. ఓకే, ఆ మంత్రాన్ని కూడా మీరు ఫాలో అవ్వాలి. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇతర ఆలోచనల్ని ఆలోచించకుండా మీరు కాన్సన్ట్రేషన్ మొత్తము ఈ మనీ రావడం కోసం మీరు యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. చెప్పాను కదా, ఈరోజు న్యూ మూన్ ఖచ్చితంగా చేయాలి. ఇక మెడిటేషన్ అయితే న్యూ మూన్కి ఎలా చేసుకోవాలో చెప్పాను. డే 1 ఛాలెంజ్ దీన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేసి చేసుకోండి. ఇంకొచ్చి చాలామంది శ్రీం బ్రిజి ఎలా యూజ్ చేయాలని అడుగుతారు. శ్రీం బ్రిజి అనేది లక్ష్మీదేవికి సంబంధించినటువంటి బీజమంత్రం అన్న విషయం అందరికీ తెలుసు. ఓకే, కానీ లక్ష్మీదేవి ఎక్కడ రూల్స్లో ఉంటారు? వీనస్ అంటే మన శుక్రుడు ఎప్పుడైతే మంచి స్థానంలో ఉంటారో ఆమె చాలా బాగా మనకి హెల్ప్ చేస్తారు. కార్స్, బంగ్లాసు, మంచి స్టేటస్, అంటే లగ్జరియస్ లైఫ్ని బాగా ఆమె మనకి సపోర్ట్ చేస్తారు అలా ఉండడానికి అనమాట. అలాగే ఇది చాలా పవర్ఫుల్ మంత్రం. ఇది ఎక్కువ ఫ్రైడే రోజు నుంచి బాగా స్టార్ట్ చేస్తారండి. ఫ్రైడే అయితే ఎక్కువ చాంటింగ్ చేస్తారు ఈ మంత్రాన్ని. అలాగే ఫుల్ మూన్స్లో మీరు ఈ మంత్రంతో చక్కగా ఎలా మెడిటేషన్ చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను మీకు ఫ్యూచర్లో ఒక వీడియో చేసినప్పుడు. అలా చేసుకోండి. లేదు అంటే శ్రీం బ్రిజి అనే మంత్రాన్ని మీరు 108 times చాంటింగ్ చేసుకొని చక్కగా ఫుల్ మూన్లో కూర్చొని అలా కూడా చేసుకోవచ్చు అనమాట. అసలు శ్రీం అనేది అయితే లక్ష్మీదేవికి సంబంధించిన బీజమంత్రం అన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఈ బ్రిజి ఏంటి అని అనుకుంటారు కదా. ఇది యాక్చువల్గా ఒక సిద్ధ విశ్వామిత్ర అనేసి పిల్లయ్య గారు దీన్ని ఇన్వెంట్ చేశారనమాట. సో ఇదేంటంటే శ్రీం అనేది లక్ష్మీదేవికి సంబంధించిన బీజమంత్రము. మరి బ్రీజ్ అంటే ఏంటి అనేసి చాలామందికి డౌట్ ఉండొచ్చు. అంటే మనం ఒక మంత్రం చదువుతున్నప్పుడు కొంత తెలుసుకుంటే బాగుంటుంది అనమాట. ఎక్కడైతే డబ్బు లేనితనము, లేకపోతే డబ్బు రావట్లేదు,
హెల్తీ రిలేషన్షిప్ లేదు డబ్బుతో, ఇలా అనుకున్నప్పుడు మనం మెరాకిల్స్ చూడలేకపోతున్నాం అనుకున్నప్పుడు ఆ శబ్దం ఏదైతే ఉందో ఆ బీజ మంత్రం లాంటిది బ్రిజీ అనమాట ఇది. ఓకే, ఓహో ఇది. సో మనం అల్టిమేట్గా ఒక మంచి వెల్త్కి రీచ్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఈ బ్రిజీ అనే దాన్ని యాడ్ చేస్తే శ్రీం యొక్క వైబ్రేషన్ పెరుగుతుంది అని ఆయన కనిపెట్టారనమాట. అప్పుడు ఆయన ఏం చేశారు, శ్రీం బ్రిజీ అనే మంత్రం మీద ప్రయోగం చేశారు. ఇలాగే కొంతమంది స్టూడెంట్స్ చాలామంది మీద ప్రయోగం చేసినప్పుడు వాళ్ళు ఆ వైబ్రేషన్ శ్రీం బ్రిజీ అన్నప్పుడు మీరు మీ కంఠం దగ్గర కానీ పెదాలు ఆ లోపల ఏదైనా సరే ఒక రకమైన షేక్ వైబ్రేషన్ వస్తుంది చూడండి. ఆ వైబ్రేషను నాడుల ద్వారా మనకి వెళ్ళి, నరాలు వేరు నాడులు వేరు, ఓకే, నాడీ ద్వారా వెళ్ళి నరాలు ఎప్పుడైతే వైబ్రేషన్ అవుతాయో అప్పుడు నాడీ ద్వారా మనకి బ్రెయిన్కి రీచ్ అయ్యి అక్కడ సబ్కాన్షియస్ మైండ్లో అది పట్టుకొని ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఇది రీప్లేస్మెంట్ చేస్తుంది. ఎక్కడైతే మనకి లేదు రాదు అని అనుకున్నారో ఆ ప్లేస్లో స్పెషల్లీ శ్రీం బ్రిజీ అనేటటువంటి ఏదైతే మంత్రం ఉందో అది ఆ వైబ్రేషన్ని తీసుకుంటుంది. మీరు అసలు కళ్ళు మూసుకొని ఇప్పుడు నేను మీకు చెప్తాను కదా, అది చేస్తున్నప్పుడు మీకే ఒక రకమైన ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. తెలియకుండానే ఆ వైబ్రేషన్ తీసుకుంటుంది. ఆ వైబ్రేషన్ ఏమవుతుంది, ఆ నరాల నుండి, నరాలు వైబ్రేషన్ అండి, నరాలు వేరు నాడులు వేరు, ఓకే, నాడులు కనిపించవు నరాలు కనిపిస్తాయి, ఓకే, ఇది. సో దాని వైబ్రేషన్ వెళ్ళి సబ్కాన్షియస్ మైండ్లో ఎప్పుడైతే కూర్చుంటుందో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఈ మంత్రాన్ని చాంటింగ్ చేసుకున్నప్పుడు మీకు తెలియకుండానే డబ్బు వస్తుంది అన్న ఫీలింగ్తో ఉంటుందన్నమాట. ఓకే, ఇక ఛాలెంజ్ విషయానికి వద్దాం. మీకు మంత్రం గురించి ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటనంటే ఈ ఛాలెంజ్ చేస్తున్నప్పుడు మీరు ఎలా పడితే అలా చేయొద్దు. ఫస్ట్ మెడిటేషన్ స్టేట్లోకి వెళ్ళి ఆ తర్వాత చక్కగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. 4-7-8 బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ టైం వీడియోలో. ఇదేంటంటే ఎక్కువ యాంగ్జైటీగా ఉన్నప్పుడు, లేకపోతే ఎక్కువ టెన్షన్లో ఉన్నప్పుడు, ఎక్కువ ఆలోచనలు మన వేరే ఆలోచనలు అన్నీ రన్ అయిపోతున్నప్పుడు, ఎప్పుడైతే ఈ బ్రీజీ మంత్రం చేయాలి అని ఫిక్స్ అయినప్పుడు ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తామో ఆటోమేటిక్గా కామ్ అయిపోతాం అనమాట. సో ఇప్పుడు ఏంటనంటే సరే అందరూ కామ్గా కూర్చోండి. మీరు ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ప్లేస్ని అగరబత్తితో క్లెన్జింగ్ చేయండి. చేసిన తర్వాత చక్కగా మీరు బాసిపట్టం వేసుకునే కూర్చుంటారు, కుర్చీలోనే కూర్చుంటారు. మీ వెన్నుపూస మాత్రం స్ట్రైట్గా ఉండాలి, ఓకే. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. రిలాక్స్ యువర్ బ్రెయిన్, రిలాక్స్ యువర్ forehead, relax your eyes, relax your nose, relax your ears, relax your mouth, relax your throat, relax your heart, relax your lungs, relax your hands, relax your stomach, relax your kidneys, relax your digestion system, relax your thighs, relax your knees, relax your foot. అంతా రిలాక్స్డ్గా అయిపోండి. రిలాక్స్డ్గా అయిపోయిన తర్వాత నెమ్మదిగా ప్రతి దాని నుండి దూరంగా వస్తున్నట్టుగా మీరు ఫీల్ అవ్వాలి. సౌండ్స్కి దూరంగా ఉండాలి. మాటలు ఎవరైనా వినిపిస్తుంటే వాటి మీద కాన్సన్ట్రేషన్ తీసేసి మీ థర్డ్ ఐ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కాన్సన్ట్రేషన్ని పెట్టండి. ఆ థర్డ్ ఐలో చూసుకుంటున్నప్పుడు చక్కగా ఇప్పుడు మీకు నచ్చినటువంటి ఒక పెద్ద నోటు, 2000 నోట్, లేకపోతే మీకు 500తో ఎక్కువ కనెక్ట్ ఉంటే 500 నోట్, 100 నోట్తో ఉంటే 100 నోట్, ఏదైనా సరే డబ్బు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఇప్పుడు మీరు ఆ నోట్ని గుర్తు చేసుకుంటూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఇన్హేల్ 1 2 3 4, హోల్డ్ ద బ్రీత్ ఫర్ 7 seconds. 1 2 3 4 5 6 7. Exhale 1 2 3 4 5 6 7 8. One more time.
Inhale 1, 2, 3, 4. Hold the breath. 1, 2, 3, 4, 5, 6, 7. Exhale 1, 2, 3, 4, 5, 6, 7. Inhale 1, 2, 3, 4. Hold 1, 2, 3, 4, 5, 6, 7. ఆ కరెన్సీని గుర్తు చేసుకుంటూ ఎక్సేల్ 1, 2, 3, 4, 5, 6, 7. One more time. 1, 2, 3, 4. Hold the breath. 1, 2, 3, 4, 5, 6, 7. Exhale 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇప్పుడు మీరు ఆ డబ్బుని చూస్తున్నారు. డబ్బు మీకు ఎక్కడెక్కడి నుంచి ఎలా వచ్చింది? మీకు ఎప్పుడైనా సరే గిఫ్ట్గా ఎవరైనా ఇచ్చారా? లేకపోతే మీరే అసలు దాయలేను అనుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందా? సో మీరు ఆ డబ్బుని గుర్తు చేసుకోండి. ఇప్పుడు చిన్న పిల్లలాగా ఆ డబ్బు మీ దగ్గర ఉన్నట్టు ఫీల్ అవ్వండి. సో మీకు ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఎలా డబ్బులు ఇచ్చారు? మీ మదర్ ఎప్పుడైనా మీకు అమౌంట్ ఇచ్చారా? ఇచ్చినప్పుడు మీరు అది ఎలా తీసుకున్నారు? ఎంత సంతోషంగా ఉన్నారు? మీ చేత్తో పట్టుకున్నప్పుడు దాన్ని ఫీల్ అవ్వండి. ఇప్పుడు మీ ఎక్కడైతే థర్డ్ ఐలో చూస్తున్నారో ఆ అమౌంట్ని మీరు చేత్తో పట్టుకున్నట్టుగా ఫీల్ అవ్వండి. అది ఒక పెద్ద 100 నోట్స్ ఉన్న 2000 కట్టలాగా మారిపోయినట్టుగా ఫీల్ అవ్వండి. అది టచ్ చేయండి. మీ ఇమాజినేషన్లో దాన్ని మీరు టచ్ చేయండి. మంచిగా ఇలాగా దాన్ని లెక్క పెడుతున్నట్టుగా చేయండి. అలాగే మీ వారు మీకు ఎప్పుడైనా గిఫ్ట్గా ఇచ్చిన డబ్బులు మీరు మీకోసం మీకు నచ్చిన వస్తువు కొనుక్కున్నప్పుడు ఆ ఆనందాన్ని గుర్తు చేసుకోండి. అలాగే మీరు మీ పిల్లలకి గిఫ్ట్గా ఇచ్చినప్పుడు వాళ్ళెంత హ్యాపీ ఫీల్ అయ్యారు, ఎగిరి గంతులు వేస్తుంటారు కదా. సో అమ్మ థ్యాంక్ యూ, నాన్న థ్యాంక్ యూ అని వాళ్ళు ఎంతో మిమ్మల్ని హగ్ చేసుకుని ఉంటారు కదా. అలాగే మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని వెళ్ళి మీరు బంగారం కానీ వెండి కానీ చీరలు కానీ లేకపోతే మీ వారికి ఏదైనా షాపింగ్ చేసినప్పుడు కానీ, అలాగే జెంట్స్ ఎవరైతే ఈ మెడిటేషన్లో వింటున్నారో వాళ్ళు ఎప్పుడైతే మీ పిల్లలకి మీకు ఏదైనా కావాలని తీసుకెళ్ళినప్పుడు, మీ పేరెంట్స్కి ఏదైనా సరే కొనిపెట్టాలనుకున్నప్పుడు, అట్ ద సేమ్ టైం మీ వైఫ్కి ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మీ దగ్గర డబ్బులున్నాయి. ఎస్ డబ్బులున్నాయి కాబట్టి మీరు అవన్నీ కొనుక్కోగలిగారు. మీ దగ్గర 1 రూపీ ఉన్నా కూడా మీ దగ్గర డబ్బులు ఉన్నట్టే. అట్ ద సేమ్ టైం 10,000 ఉన్నా 1 lakh 10 lakhs ఉన్నా కూడా మీ దగ్గర డబ్బులు ఉన్నట్టే. సో మీ దగ్గర మనీ ఎనర్జీ ఉన్నప్పుడు మీరు ఎంత సంతోషంగా ఉన్నారు, మీ శాలరీ వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారు, మీ బిజినెస్లో ఉండేటటువంటి లాభాలు ఎక్కువైనప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారు. అలాంటి మూమెంట్స్ని మీరు గుర్తు చేసుకోండి. మీ చేతిలో డబ్బులు ఉన్నప్పుడు మీరు ఏదైనా కొనాలనుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉన్నారో అదే ఫీల్లో ఉండండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మేనిఫెస్టేషన్ చేసుకోండి. 24 hours నుంచి 48 hours మీ చేతిలోకి గిఫ్ట్ రూపేనా కానీ స్క్రాచ్ కార్డ్ రూపంలో కానీ ఎవరైనా ఇంట్లో ఇవ్వడం కానీ మీరు దాచుకున్న డబ్బులు దొరకడం కానీ బోనస్గా ఏమైనా డబ్బులు పడడం కానీ ఇలా ఏదైతే ఉన్నాయో 24 నుంచి 48 hours నేను మనీని ట్రాక్ చేయగలను. ఎస్ ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్. సో అనుకుంటూ ఇప్పుడు ఈ మంత్రాన్ని చాంటింగ్ చేసుకోండి. నా శ్రీం బ్రీజీ 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 శ్రీం బ్రీజీ
Shreem breezy, 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 Shreem
శ్రీం బ్రీజీ 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 శ్రీం బ్రీజీ. ఇప్పుడు మీరు నెమ్మదిగా నార్మల్ మోడ్లోకి వస్తున్నారు. మీ అరచేతుల్ని చక్కగా రబ్ చేసుకోండి. ఒక ఎనర్జీ వస్తుంది మీకు. మంచిగా రబ్ చేసిన తర్వాత మీ కళ్ళ మీద, మీ చెవుల మీద, మీ మెడ వెనకాల ఆ హ్యాండ్స్ని పెట్టుకొని ఆ రెండు చేతుల్ని చూసుకోవడానికి మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి నెమ్మదిగా కళ్ళని ఓపెన్ చేయండి. ఓకే, దట్స్ ఇట్. అంతేనండి. సో చాలా సింపుల్. మీరు నార్మల్ మెడిటేషన్ చేసుకోవాలని అనుకుంటే నార్మల్గా కూడా మీరు నేను ఏదైతే తలుచుకొని ఇలా చేయండి అని చెప్పానో అలా కూడా చేసుకోవచ్చు. ఇది మోర్ పవర్ బూస్టప్ చేస్తుంది మనీ మేనిఫెస్టేషన్ని. ఇది మీరు 21 days కంటిన్యూస్గా ఫాలో అవ్వండి. అండ్ ఇంకా బాగా మీకు ఇది పని చేయాలని అనుకుంటే చక్కగా ఒక దీపం పెట్టుకోండి. నాన్ రిలీజియన్ ఎవరైతే ఉంటారంటే మేము చెయ్యమండి మంత్రాలు, వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. ఇది జస్ట్ బీజ మంత్రం మాత్రమే. మీకు ఒక్క శ్రీమే నేను చదవమని ఉంటే కనుక మీరు అలా ఆలోచించినా ఓకే. కానీ బ్రిజీ అనేది అది ఒక పవర్ అనమాట. ఎక్కడైతే లేనిది అవ్వదు, లేదు మనకి ఇంకా రాదు, స్కేర్సిటీ ఎక్కడెక్కడైతే ఉంటుందో వాటి కోసం యూజ్ చేస్తాం కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చండి. ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు అది ఎక్కువగా పట్టించుకోవద్దు. అంటే ఇన్ కేస్ మీకు అలా ప్రాబ్లం ఉంటే ఓకే, నేను మిమ్మల్ని చేయమని ఫోర్స్ అయితే చేయను అనమాట. చేస్తే బాగుంటుందని మాత్రమే చెప్తాను నేను. అండ్ మీరు దీపం వెలిగించుకొని చేసుకోవచ్చు. ఇంకా బాగా కావాలి అని అనుకుంటే మాత్రం శ్రీం బ్రీజీ అని చెప్పి 21 times చక్కగా ఒక బుక్ తీసుకోండి. దీనికోసమే స్పెషల్గా ఒక బుక్ తీసుకోండి. పైన హెడ్డింగ్ ఏం పెడతారు? ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్, మనీ ఫ్లోస్ త్రూ మీ, లేకపోతే మనీ కమ్స్ టు మీ వెరీ ఈజీలీ. ఇలా ఏది మీకు మేనిఫెస్టేషన్ చేసుకోవడానికి మీకు ఏదైతే ఒక మంచి మనీ ఎఫర్మేషన్ ఉంటుందో ఫస్ట్ పైన రాసుకోండి. దాని తర్వాత 21 times శ్రీం బ్రిజీ అని రాసుకోండి. అంటే ఎప్పుడైతే మీరు మెడిటేషన్ చేసి లాక్ చేశారు, ఎట్ ద సేమ్ టైం నోట్తో పలుకుతున్నారు, ఎట్ ద సేమ్ టైం చేత్తో రాస్తున్నారు. అంటే చూడండి, మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఎక్కడి నుంచి కూడా మీరు అసలు వేరే ఆలోచనలు రాకుండా చేస్తున్నారనమాట. అందుకోసమనే ఎప్పుడైనా సరే స్క్రిప్ట్ టెక్నిక్ ఏవైతే ఉంటాయో ఆ టెక్నిక్స్ని మీరు యూజ్ చేయాలి. ఎప్పుడైతే మనం జనరల్ రాస్తూ ఉంటామనండి, మన బ్రెయిన్, మనం ఆలోచించే ఆలోచన, మన చెయ్యి, మనం పలికేది అన్నీ అంటే
సో దాని మీద వర్క్ చేస్తడం వల్ల వేరే వేరే ఆలోచనలు రాకుండా ఉంటాయి. సో డే 1 ఛాలెంజ్ కనుక మీరు యాక్సెప్ట్ చేస్తే ఎస్ మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయని మీకు నమ్మకం ఉంటేనే నాకు మెసేజ్ చేయండి, మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. లేదు కాదు అని అనుకుంటే మాత్రం నేను మిమ్మల్ని ఫోర్స్ చేయను. ఓకే, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని ఛాలెంజ్ డే 1 మీరు ఒప్పుకున్నట్టయితే కనుక ఎస్ ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని చెప్పి మీరు చక్కగా నాకు మెసేజ్ చేయండి, లైక్ చేయండి, ఇదే విషయాన్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి. సో ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, దట్స్ వై నేను ఈ వీడియో చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డే 2 ఒక ఛాలెంజ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్. ఆహా.